సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు సార్. దానిపైన మీరు ఏం చెప్తారు సార్? అవునండి, వాస్తవం ఇది. మేము రోజు సోషల్ మీడియాలో మేము గమనిస్తున్నాం ఇది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు వాస్తవం కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ గ్రామంలో సందర్శించింది లేదు, ఎవరిని ఏ పేద ప్రజల దగ్గరికి పోయింది లేదు. ఇప్పుడు మార్కెట్లలో ఒడ్లు కొంటలేరని చెప్పి రోజు ఒక మార్కెట్కి పోయి మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు ప్రదర్శిస్తుండు. మా ఎమ్మెల్యే గారు అసలు వచ్చిందే ఉద్యమ స్ఫూర్తి నుంచి వచ్చిండు. ఆయన అడుగుబాట పట్టిన ఆ రోజు పేద ప్రజల కోసమే. ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసింది కూడా పేద ప్రజల కోసమే. ఆయనకు అర్థం కావట్లేనట్టుంది. ఒకసారి అసలు తెలుసుకోనండి, అసలు నక్సలిజం అనే దాని గురించి తెలుసుకోనండి. ఆ భావాలు నచ్చే కదా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. వాస్తవం కూడా ఇక్కడ నకరికల్లా సమర్థులు లేరని చెప్పి ఆ రోజు నకరికల్ వీరేశం గారు అయితేనే సమర్థులు అని చెప్పేసి తెలంగాణ మూమెంట్లో ఇక్కడ కొట్లాడి ఇక్కడ యుద్ధం చేసి పోలీస్ స్టేషన్లో పోయి దెబ్బలు తిన్న నాయకుడు ఎవరండి? చిరుమర్తి లింగయ్య ఉన్నాడు అవపడాడు ఎక్కడైనా? ఆ రోజు కాంగ్రెస్లో ఉండి ఊర్లలో ప్రజాపాలన పెడితే నేను ఊర్లలోకి రానియలేదు. తెలంగాణ ప్రజలు ఊర్లలోకి రానియలేదు. నేను మేము ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నాం, మీకు తెలుసు ఆ విషయం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు మా ఎమ్మెల్యే మా శాసనసభ మీద మీరు ఇట్లా కామెంట్ చేసి అవాకులు చేయవలసి మేము గమనిస్తున్నాం. మేము స్థానిక సర్పంచులం మేము ఉన్నాం. రేపు ఎమ్మెల్యే గారికి మేము విద్యావంతులు అందరం చదువుకున్న వాళ్ళం. రేపు మేము ఆయన ఎమ్మటి ఉండి హుషారుగా ఉండేటోళ్ళం. మేము రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మీకు డిపాజిట్ కూడా రాదు కదండి. మీరు ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారండి. ఇలా మార్కెట్లో ఒడ్లు పోకపోతే మీరు ఎవరితో కొట్లాడాలని? రైస్ మిల్లర్లతో కొట్లాడాలి. మీరు వెళ్ళకపోతే ఇంకా వ్యవస్థతో కొట్లాడాలి. మీరు ఎవరితో కొట్లాడుతున్నారు? ఒక ఎమ్మెల్యే గారి మీద కావాలని చెప్పి మీరు నెపం పెట్టుకొని ఆయన నకిలీ నక్సలేట్ అని నీకు ఎవరు చెప్పిరా అండి? మీరు చూసిరు ఎప్పుడైనా అడవిలో పోయి చూసిరా నకిలీ నక్సలేట్ అని? మీకు అంటే దాంట్లో కూడా బ్రోకరేజం ఉంటుందా నక్సలిజంలో? దాంట్లో ఉన్నది చేసిండు కాబట్టి ప్రజలు గుర్తించి ఇలా 2 సార్లు పీఠం ఎక్కించారండి. ఒక 68,000 మెజార్టీ ఇచ్చారంటే మీకు పేద ప్రజలు బుద్ధి చెప్పినట్టే. దాంట్లో పేద ప్రజలు లేరంటారా? వాళ్ళే మరి మొత్తం ధనికులే ఓటేసిరా, లేకపోతే అంత బడాబాబులే ఓటేసిరా, బ్రోకర్లు ఓటేసిరా? మిమ్మల్ని ఆ బ్రోకర్లు కూడా అసహించుకోరండి. మీ ఎమ్మడి తిరిగే వాళ్ళు అసహించుకొని నీ పరిపాలన బాగాలేదని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి పట్టం కట్టిరు. ఇలా రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటయ్యే విధంగా దానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన జరగాలని చెప్పి మీ కేసీఆర్ని మిమ్మల్ని అందరినీ హరీష్ రావుని కేటీఆర్ని అందరినీ బొందబెట్టిరండి. మీరు అది గమనించకుండా ఇంకా మీరు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని రోజు విమర్శించుకుంటా కేటీఆర్ గారు ఒక దగ్గర, మీరు ఒక దగ్గర, హరీష్ రావు దగ్గర, కేసీఆర్ అసలు కేసీఆర్ అనే వ్యక్తి బయటికే రావట్లేడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లే ఉన్నాడు, ఈరోజు అట్లనే ఉన్నాడు. ఇంకా ఏం కేసీఆర్ డెవలప్మెంట్ ఏంటండి? మీరు ఏమన్నా మందు బాబులను డెవలప్ చేసారు? అది మీరు ఒకసారి ఊళ్ళలో పోయి గ్రామాల్లో పోయి చూసుకోండి. 10 ఏళ్ళ నుంచి మందుకు ఎంత అయ్యారు? మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదండి 5 ఏళ్ళల్లో మీ పరిపాలన. ఎందుకు ఇవ్వలేదండి? మీరు అది క్వశ్చన్ మార్క్ చేసుకోండి. ఒక ఇల్లు ఇవ్వలేదు. పందనపల్లి గ్రామానికి మీరు ఇల్లు ఇచ్చిరా, లేకపోతే మండలంలో ఇచ్చిరా, నియోజకవర్గంలో ఎక్కడ ఇల్లు ఇచ్చారు? ఒక పేద ప్రజానికి ఇల్లు, అది క్వశ్చన్ మార్క్ చేసుకోండి. మీరు అవన్నీ చేసుకోకుండా ఎమ్మెల్యే గారు ఉత్తనే దొరికిండి అని చెప్పి ఎమ్మెల్యే గారి మీద పనిచేసే వ్యవస్థ అండి అది. ఎమ్మెల్యే గారికి పనిచేసే వ్యవస్థ. మీరు పొద్దుగాల పోయి చూడండి ఎంతమంది వస్తారు, ఎమ్మెల్యే గారి దగ్గర ఎంతమంది పని చేయించుకుంటారు. మీ టైమింగ్స్ ఏందో చెప్పండి, పంపిస్తాం. మీరు కూడా సర్వీస్ చేయండి జనాలకి. అసలు మీరు ఏ టైమింగ్లో ఉంటారు ఇంటికాడ? ఏ టైంలో ఉంటారు? అసలు మీ టైమింగే తెలియదు జనాలకి. మీ దగ్గర ఏమున్నా ఏజెంట్లు ఉన్నారు, ఊరికో ఏజెంట్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా వసూలు చేయాలి, ఎట్లా చేయాలని పెట్టుకున్నారు తప్ప ఎట్లా డెవలప్ చేయాలి, ఎవరికి ఏం చేయాలనేది లేదు. వాడిని వీడిని బెదిరియడం, మన ఏముంది బ్లాక్మెయిల్ చేయడం, ఫోటోలు దింపడం, వాడు ఎడిపోయిండు వీడు ఎడిపోయిండు, గిది తప్ప మీకు ఏమైనా ఇంకొందా ఆలోచన? చెప్పండి. మీరు అదేవిధంగా పేద ప్రజలకు పని చేసి ఉంటే నేను మీ డెవలప్మెంట్ చెప్పండి. మా ఎమ్మెల్యే ఏం డెవలప్ చేయలేదు అది చెప్పండి, గిది విమర్శించండి. మీకు నక్సలిజానికి మీకు సంబంధం ఏందండి? మీరేమైనా నక్సలిజం ప్రచారం చేయమని మీ ముఖ్యమంత్రి గారు చెప్పారా? వాళ్ళు పేద ప్రజలు జనజీవన స్రవంతుల పేద ప్రజల కోసం జనజీవన స్రవంతులు కానీ రైట్ ఫర్ పీపుల్ అండి. వాళ్ళు పీపుల్గా వాళ్ళ ప్రజల కోసం కొట్లాడే మనుషులు. వాళ్ళ గురించి మీరు అవాకులు చెవాకులు ప్రదర్శిస్తే జనం ఒప్పుకుంటారా? అంటే రేపు మీకు వచ్చిన డిపాజిట్లో మీకు మొన్న వచ్చిన ఓట్లలో సగం ఓట్లు కూడా పడవు నెక్స్ట్ టైంకి. మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ నేను గెలుస్తాము ఇక్కడ అనుకుంటున్నారేమో, కానీ మీకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు కూడా రావు మళ్ళీ. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇప్పటికైనా మార్చుకోండి. ఎందుకంటే వే ఆఫ్ లాంగ్వేజ్ మార్చుకొని మాట్లాడాలి. ఎందుకంటే జనం కోసం మాట్లాడే అందరూ అంగీకరిస్తాం, మేము స్వీకరిస్తాం. కానీ ఒక నాయకుని విమర్శిస్తే ఊక్కోమండి. ఎందుకంటే మేము ప్రజలము, ఇలా మేము కూడా ప్రజాప్రతినిధులం. మీరు మా నాయకుని అన్నట్టే, మా ముఖ్యమంత్రిని అన్నట్టే, మా వ్యవస్థ అన్నట్టే మమ్మల్ని కూడా కించపరిచినట్టే. మీరు ఎక్కడ ఏం చేయాలో అది చేయండి. చేస్తుంటే చూస్తుంటే మేము కూడా జమలు గమనిస్తారు. కానీ అది కాకుండా ఇట్లా అవాకులు చేయగలపడతాం. మేము ఊకోండి. నెక్స్ట్ టైం మేము బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మీకు అసలు మీకు టికెట్ కూడా వస్తుందా రాదో చెక్ చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చేది కూడా తెలియదు. ఆయన ఎందుకంటే ఆ లాస్ట్ దాన్ని కూడా టికెట్ ఇస్తా అని చెప్పి తీసేస్తాడు. మా ఎమ్మెల్యే గారికి కూడా లాస్ట్ అదే చేసిండు. మరి మీకు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మీకంటే ఎవరైనా ముంచి వాళ్ళు వస్తే వాళ్ళకే టికెట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన పనితీరు అట్లుంటుంది. ఎందుకంటే ఆయన చేసే విధానం అట్లుంటుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే కేసీఆర్ భ్రమలనే కేటీఆర్ భ్రమలు ఉంచకండి. వాళ్ళు ఎందుకంటే మార్చేటోళ్ళు మిమ్మల్నే ఉంచుతారని ఏం గ్యారంటీ ఏం లేదు.
మా నాయకుడు మాత్రం మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు మా నాయకుడికి టికెట్ మేమే గెలుస్తామని మేము ఇప్పుడే చెప్తున్నాం. రాసి పెట్టుకోండి, ఏ రోజు డేట్ రాసి పెట్టుకుని చెప్పుకోండి.